అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కల్పిస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. మనిషికి పొగరున్న పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. తెలివైనవాడు బ్రతకడానికి వేటాడుతాడు, వేటాడే వాడికి దొరక్కుండా తప్పించుకుంటాడు. బ్రతకడం చేతకాని వాడు మాత్రమే మోసపోతాడు. మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచనే, మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. చెడు అలవాట్లు ఉన్నవాడు మారతాడేమో కాని చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు మాత్రం జన్మలో మారడు. నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలిసిన రోజున నువ్వెవరో ఈ ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. జీవితమనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామని దానిపై ఆధారపడి ఉంటుంది. ఎవరి జీవితాన్ని వారే శాసించుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితానికి వారే బాధ్యులు. కాబట్టి సంస్కారం మరిచిపోయి ప్రవర్తిస్తేనే పరుగుపోతుంది. విలువలను మరచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. చీకట్లోనే చుక్కలు అందం కనిపిస్తుంది, కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది. మన బాధ సంతోషాలను పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది, కాని అన్నివేళలా మనతో ఎవరూ ఉండరు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. జీవితం నీది అయినప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడిన గెలిచిన కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపును నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు, తను కూడా తన మజిలీ నువ్వు ఉన్న చోటు నుంచే మొదలుపెట్టాడు. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. దేవుడు అంటే ఎవరో కాదు, ఆపదలో అవసరాలలో మనకు సాయం చేసేవారే అసలైన దేవుడు. అటు నుంచి రాలేదని బాధపడే కంటే ఇటు నుంచి ఇవ్వడం మానేయడమే మంచిది. అది ప్రేమైనా విలువైనా ఎంత పెద్ద వీరుడైనా సరే తాను చేసిన పనులకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. కాలానికి కర్మకు తలవంచాల్సిందే. అదే ధర్మం, అదే దైవ నిర్ణయం. శ్రీరాముని రాజుగా ప్రకటించి ఒక రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు చూసుకొని మిడిసి పడవద్దు. అడగనివాడికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య. స్వార్థపరునికి చేసే సాయం సముద్రం మీద కురిసే వానలాంటిది. అబద్ధం తానే నిజమైన నమ్మించే దానికంటే నిజం తానే నిజమని నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలోనే నువ్వు ఎంత పెద్ద గ్రేటెస్ట్ అయినా సరే అది కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే నీ తర్వాత తరం లేటెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకో. డబ్బు చాలామందికి ఉంటుంది కాని పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది కాని అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. కడుపు కాలినోడిని అడుగు మెతుకు విలువ చెబుతాడు. కాలం మారుతుందో లేదో తెలియదు కాని మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. ఇది జీవితం అంటూనే అవసరాలకు తగ్గట్టు నటించేస్తారు. ఇది నాటకం అంటూనే జీవితానికి శాశ్వతంగా తెరతీస్తారు. ఇది మహానటుల ప్రపంచం. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కాని అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. ఎందుకంటే జీవితమే నటన. నటనలో పడి జీవితాన్ని మర్చిపోయాం. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటాయి. కలిసి ఉండాలంటే మంచిని చూస్తారు, విడిపోవాలంటే చెడును చూస్తారు. ఒక్కోసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. మనం మనకు కావాల్సినట్లు ఉండాలి అనుకుంటాం కానీ జీవితం మాత్రం పక్కవాళ్లు ఏమనుకుంటారు అనే బిర్యానీ గుర్తు చేసి వాళ్లకు నచ్చినట్లు బ్రతికేలా చేస్తుంది. ఏది సాధించలేదని చింతించకండి,
ఏదో సాధించామని గర్వించకండి, రేపు అనేది ఉంటుందని మరిచిపోకండి. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. అవసరాల అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనో అవసరం లేదు, రాదు అనుకోవడం అవివేకం. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకు ఏమీ చెప్పిరాదు. బాగా గుర్తు పెట్టుకో, ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడడం భావ్యం కాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వారి విజయ రహస్యం మళ్లీ మళ్లీ ప్రయత్నించడమే. ఆకలితో పడుకున్న ఆలోచనలతో పడుకున్న నిద్ర రాదంట. ఆకలి తీరా తిని ఆలోచనలు వదిలి నిద్రపోవాలి. మనం మన జీవితాన్ని ఒక్క ముక్కలో వివరించలేము, కాని పక్కవారి జీవితాన్ని అర ముక్కలు వివరించగలం. సలహా అనేది మార్కెట్లో డ్రగ్ లాంటిది. డిమాండ్ కన్నా సరఫరా ఎక్కువగా ఉంటుంది. ఒకటి అడిగితే 100 చెబుతారు. 100 మందిని సహాయము అడిగితే ఒక్కరు చేస్తారు. గోడ మీద బల్లిలా బ్రతికిన పరవాలేదు, కాని ఒకరి క్రింద బానిసలా బ్రతకవద్దు. దేనికోసం కూడా ఎక్కువగా ఆరాట పడవద్దు. మన తలరాత ఎలా ఉంటే అదే జరుగుతుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. ప్రతిక్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్లు, గుణపాఠలు నేర్పేవాళ్లు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కాని వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. మనమేంటో తెలిసిన వాళ్లను వదులుకోకూడదు. అసలు మానవత్వమే లేని వాళ్లను కలుపుకోకూడదు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కాని ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. దూరం చేసుకోవాల్సిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసాన్ని చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కాని ఎవరి స్థానంలో వారు గొప్పవారు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలిన చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్లు బలంగా ఉన్నాయని గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. మన జీవితంలో ఎందరో పరిచయం అవుతారు, కాని కొందరే మన సంతోషానికి కారణం అవుతారు. నవ్వించడం ఏముంది, ఎవరైనా నవ్వించగలరు. కాని ఆనందంగా ఉంచటం మాత్రం అందరి వల్ల అవ్వదు. నవ్వించే వారిని మర్చిపోగలం, కాని ఆనందంగా ఉంచే వారిని మర్చిపోలేము. ఓటమి అనేది గురువు లాంటిది. ఏం చేయాలో ఏం చేయకూడదు అదే మనకు నేర్పిస్తుంది. ధైర్యం, పట్టుదల, నిరంతర కృషి వైపు మనసుని మళ్లిస్తే విజయం. తథ్యం, శ్రద్ధ, ఓర్పు ఇవే విజయ తీరాలకు చేర్చే దిక్సూచులు. జయాలు, పరాజయాలు జీవితంలో సహజం అనే స్థితిని సాధించాలి. రోదనలతో వేదన చల్లారుతుంది, కాని విజయం లభించదు. పడిన చోటు నుంచే పైకి లేవాలి.